నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ఆరోగ్య పరిరక్షణపై అధిక శాతం నిధులు ఖర్చు పెడుతుంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండి. సబ్ సెంటర్ల పనితీరు బాగుండాలి. మెడికల్ ఆఫీసర్లు వారి పరిధిలోని ఈ సబ్ సెంటర్లు మరియు వైద్య సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలి. అలసత్వం వీడి వైద్య సేవలు అందించడంలో అంకిత భావంతో పనిచేయాలి. ఆబా కార్డులు కొరకు 100% రిజిస్ట్రేషన్లు చేయండి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ పక్కగా ఎన్సీడీ 3.0 సర్వే. జిల్లా కలెక్టర్ చిత్తూరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులను ఖర్చు పెడుతుందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 459 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, 540 ఏఎన్ఎంలు, 1526 ఆశాలు ఉన్నారని, విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహణలో భాగంగా 76,629 మంది విద్యార్థులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించి 3,500 మందికి కంటి సమస్యలు గుర్తించి కళ్లజోళ్లు పంపిణీ చేయడమైందని జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్కు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, డిఎం అండ్ హెచ్ఓ సుధారాణి, డీసీహెచ్ఎస్ ప్రభావతి, పిఆర్ఎస్ ఈ చంద్రశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ సుదర్శన్, డిఐఓ హనుమంతరావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.